లేదు శ్రావణ్ ప్లీజ్ శ్రావణ్ గారు ఒక్క క్వశ్చన్కి ప్లీజ్ వినండి ఒక క్వశ్చన్కి 37 minutes అయింది అంతే. తగ్గారు విద్యార్థులు, తగ్గిన రీజన్స్ ఏంటి అది కూడా ఎంక్వైరీ చేయాలి సార్, అది చాలా ఇంపార్టెంట్, అది నేను కోరుకుంటున్నాను సార్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి 116 మంత్రి గారు. సాంకేతిక విద్యపై ప్రభుత్వం విధానం వివరాలు జతపరిచాం అధ్యక్ష. రెండో ప్రశ్నకి సమాధానం అధ్యక్ష. నూతన సంస్థల ఏర్పాటు కోసం అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రభుత్వం ఐటీఐ పాలిటెక్నిక్తో పాటుగా రాష్ట్రంలో సాంకేతిక విద్యా సంస్థల సమగ్ర సమీక్షను ప్రభుత్వం చేపడుతుంది అధ్యక్ష. బలరామకృష్ణ గారు. అధ్యక్ష, మన దేశంలో సుమారు 50 కోట్ల మంది యువత ఉంది. ప్రతి సంవత్సరం కూడా 10th క్లాసు, గత సంవత్సరం చూసినట్టయితే 6,09,00,000 మంది 10th క్లాస్ పాస్ అయి బయటకు వచ్చారు. ఈ సాంకేతిక విద్య అనేది సరిగా లేకపోవడం వల్ల చాలామంది ఉపాధి కోల్పోతున్నారు. ఈ ఇంజనీరింగ్కి ఈ తల్లిదండ్రుల ప్రోద్బలము, ఇంజనీరింగ్ కాలేజీల ప్రోద్బలంతోనూ ఇంజనీరింగ్లు జాయిన్ అయ్యి వాళ్ళు కొన్ని సబ్జెక్టులు చదవలేక, సరైన పరిజ్ఞానం లేక కొంతమంది డ్రాప్అవుట్స్ అయ్యి ఆగిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏ ఉపాధి లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో గతంలో అయితే ఐటీఐ అనేది సమర్థవంతంగా ఉండేది. ఐటీఐ చదువుకుంటే వాళ్ళకి ఉపాధితో పాటు ఏదో ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ, ఇలా పలు డిపార్ట్మెంట్లలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు దొరికాయి. ఇప్పుడు ఐటీఐ అనేది సమర్థవంతంగా లేకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కాబట్టి ఐటీఐ పాలిటెక్నికల్ అనేది కొంచెం కాలేజీలు డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగం రాకపోయినా స్వయం ఉపాధితో కూడా జీవించగలుగుతారు. ఎందుకంటే ఎలక్ట్రీషియన్గా కానీ, ప్లంబర్గా కానీ, డ్రాఫ్ట్స్మెన్ కానీ ఈ పలు రకాల 134 కోర్సులు ఉన్నాయి అధ్యక్ష. ఈ 134 కోర్సులో ఏదో ఒక విధానంతో వాళ్ళు షెటిల్ అయ్యి ఉపాధి పొందగలుగుతారు. ఈ నిరుద్యోగ సమస్యకి అనే దానికి మంచి ఫలితం వస్తుందని చెప్పేసి నా ఉద్దేశం అధ్యక్ష. అదేవిధంగా చూస్తే దీంట్లో పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి, ఐటీఐ అనేది, పాలిటెక్నికల్ అనేది. దాని మీద సరైనటువంటి పూర్తి పరిజ్ఞానం ఉన్నటువంటి ఈ యొక్క లెక్చరర్స్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి బోధనా సిబ్బంది లేకపోవడం వల్ల వీళ్ళు మధ్యలోనే కూడా ఈ ఐటీఐ పాలిటెక్నికల్ కూడా ఆగిపోవడం జరుగుతుంది. ఈ ఐటీఐ పాలిటెక్నికల్ వల్ల 3 ఏళ్లలో 10th క్లాస్ అయిపోయిన తర్వాత 3 ఏళ్లలో ఉద్యోగం, ఉపాధి రెండిట్లో ఏదో ఒకటి పొందగలుగుతున్నారు. అలాంటి దానికి ప్రత్యేకం పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి మన మంత్రివర్యులు దీని మీద కేజీ నుంచి పీజీ వరకు కూడా ఒక మంచి ప్రక్షాళన తీసుకొచ్చి మన ఈ గవర్నమెంట్లో ఒక ప్రజలకు మంచి న్యాయం చేస్తారని, పిల్లలందరికీ, స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చేస్తారని కోరుతున్నాను అధ్యక్ష. బుచ్చి చౌదరి గారు. అధ్యక్ష, రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున కూడా చాలా ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. సరైన సౌకర్యాలు లేక కొనసాగుతున్నాయి. సిబ్బంది కూడా నియామకాలు చేయలే. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల కొన్ని భవనాలు కూడా కూలిపోయినాయి. అది ప్రభుత్వం దృష్టికి వచ్చిందని నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ చాలా వరకు గ్రాడ్యుయేషన్ అంతా కూడా బీటెక్ వెళ్ళిపోతున్నారు సార్. మామూలుగా ఐటీఐ కానీ లేకపోతే పాలిటెక్నిక్ వెళ్ళే బదులు కళాశాలలు పెరగడంలో, ఇంజనీరింగ్ కళాశాలలు భారీగా పెరగడంలో ప్రతివాడు ఇంజనీరింగ్కి వెళ్ళి ఖాళీ అయిపోతున్నారు. బీటెక్ చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేవని మళ్ళీ కానిస్టేబుల్ పోస్టుకో లేకపోతే అటెండర్ పోస్టుకో వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. టెక్నికల్ ఎడ్యుకేషన్ నేర్చుకొని ఉద్యోగాలు పొందేదానికంటే స్కిల్ డెవలప్మెంట్ లేకుండా పోతుంది. మా దగ్గర ఒక పాలిటెక్నిక్ కళాశాల ఉంది అధ్యక్ష, రామారావు గారు ప్రారంభించిన కళాశాల. ఈ రోజు కూడా దానికి సరైన భవనాలు లేకపోయినాయి. మన ప్రభుత్వంలో మొదలుపెట్టిన భవనాల మధ్యలో ఆపేశారు. ఒక ఐటీ అయితే మహిళా ఐటీ కూలిపోతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని ప్రభుత్వం తరఫున ఉన్న కళాశాలల్ని, పాలిటెక్నిక్ కళాశాలని, ఐటీఐని పునరుద్ధరిస్తారా? వాటన్నిటికీ సరైన సౌకర్యాలు కల్పించడానికి ఎలాంటి ప్రణాళిక చేస్తారు? అలాగే ఉపాధ్యాయుల నియామకం, లెక్చరర్స్ నియామకం ఎలా చేస్తారు? అలా మా దగ్గర న్యాక్ ఉండేది సార్.
భవన నిర్మాణ కార్మికులకు ట్రైనింగ్ ఇవ్వడం న్యాక్ ఉంటే గత ప్రభుత్వం న్యాక్ను రద్దు చేసి దాంట్లో కలెక్టరేట్ పెట్టారు అధ్యక్ష. అసలు కనీస ఇంగిత జ్ఞానం అవగాహన లేని ముఖ్యమంత్రి వల్ల ఇది నష్టం జరిగింది. దయచేసి సాంకేతికంగా తక్కువ స్థాయిలో పెద్దగా చదువుకునే వాళ్ళకి ఉద్యోగ కల్పనకి ఇది ఒక అవకాశం, ఐటీఐలు కానీ పాలిటెక్నిక్ కానీ దాని మీద ఎక్కువ దృష్టి పెట్టవలసిందిగా నేను కోరుతూ దాని మీద సమాధానం చెప్పడం మంత్రి గారిని కోరుతున్నాను. ఆనందరావు గారు సింపుల్గా చెప్పండి సార్. నమస్కారం అధ్యక్ష. ఈరోజు సాంకేతిక విద్య ఏదైతే ఉందో పారిశ్రామిక ప్రగతికి అదే పునాది అధ్యక్ష. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్ష. మా దీవిలో సుమారు 5 నియోజకవర్గాలు ఉంది అధ్యక్ష. దీవి అవతల 2 ఉంటాయి. సుమారు 15 నుంచి 20 లక్షల మంది జనాభా ఈ ప్రాంతంలో ఉన్నారు అధ్యక్ష. కానీ ఇప్పటికీ ఈ కోనసీమ కేంద్రంలో గవర్నమెంట్ ఐటీఐ కానీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కానీ లేదు అధ్యక్ష. కానీ ఈరోజు ప్రతి గ్రామంలోనూ సాంకేతిక పరమైన విద్యను అభ్యసించి ప్రపంచవ్యాప్తంగా మన ప్రజలు తెలుగువారు విద్యార్థులు పనిచేస్తున్నటువంటి కారణం నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించారు కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఐటీ అనే ఒక గొప్ప జాబ్ ఉంది అధ్యక్ష. కానీ మా ప్రాంతంలో ఈరోజు ఏదైతే జిల్లా కేంద్రం అయిందో సో అక్కడ ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఉన్నారో పేద విద్యార్థులు ప్రభుత్వ ఐటీఐ లేకపోవటం వల్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అందుకని తమర ద్వారాగా గౌరవ మంత్రి గారిని కోనసీమ జిల్లా కేంద్రాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్న సుమారు 20 లక్షల ప్రజలను దృష్టిలో పెట్టుకుని మా ప్రాంతానికి ఈ కొత్తగా ప్రభుత్వ ఐటీఐ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఆనందరావు గారు లాస్ట్ సింపుల్గా. మంత్రి గారికి 2024-25లో ఆమదాల వలసలో కొత్తగా ఐటీఐ మంజూరు చేశారు అధ్యక్ష. బట్ అది ఇయర్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ కాలేదు. అది ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అనేది మినిస్టర్ గారికి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. సత్వరమే అది ప్రారంభించారు. మంత్రి గారు అధ్యక్ష, ఈ సబ్జెక్ట్